సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. జీవనలీలలో ఈ భాగంలో ఎండిన జోగ్ జలపాతం గురించి చూద్దాం. వినండి. ఏ కవి చెప్పినదో జ్ఞాపకం లేదు, కానీ ఆ కవి భావాన్ని మాత్రం నా మాటలలో పొందుపరుస్తున్నాను. పర్వతాలంత ఎత్తుగా పైపైకి లేచే కెరటాలతో సముద్రం భయావహకంగా కనిపించేది వాస్తవమే. ఒకవేళ సముద్రం అంతా ఎండిపోయి పాత్ర ఖాళీ అయితే వేలాది మైళ్ల పర్యంతం వ్యాప్తి చెందిన ఆ అఖాతం చూడ్డానికి చాలా భయావహంగా ఉండవచ్చు. అది ఊహించటానికి కూడా చాలా కష్టం. దుర్జనుడి వద్ద సంపద అధికంగా ఉంటే దానిని వాడు దురుపయోగం చేసి ప్రజలకు బాధ కలుగజేస్తాడు. ఒకవేళ సంపదనంతా కోల్పోయి దరిద్రుడైతే అట్టివాడు పరమ దుర్మార్గుడు, రాక్షస ప్రవృత్తి కలవాడుగా తయారవుతాడు. సముద్రం పూర్తిగా జలసమృద్ధం కావటం, దుర్జనుల వద్ద వారి దుర్మార్గాన్ని అణచటానికి తగినంత సంపద ఉండటం అంతా మన మంచికే వచ్చింది. ఎండిన రాజా, రుద్ర జలపాతాలను చూడగానే పై కవి చెప్పిన మాటలు స్ఫురించటానికి ప్రత్యేక కారణం లేకపోయినా జోగ్ జలపాతం వద్ద ఈ వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. 1927లో మొదటిసారి జోగ్ జలపాతం సందర్శించినప్పుడు అది 16 వన్నెలతో కలకలలాడుతూ ఉన్నది. ప్రచండమైన జలరాశితో 940 అడుగుల ఎత్తు నుంచి దూకే ప్రపాతం దిగువనున్న ఘాటీలో 950 అడుగుల లోతైన చెరువులోనికి వెళ్ళి పడుతుంది. ప్రధానమైన ఈ ప్రవాహం ప్రతిష్ట ఇనుమడింపచేసేట్లుగా రెండు ప్రక్కల నుంచి ముత్యాల సరాల మాదిరి అనేక ధారలు అనేక ప్రకారములుగా వచ్చి పడుతున్నాయి. దక్షిణపు దిక్కు నుంచి వంకరగా మెట్టవలే కనపడే పర్వత సానువుల ద్వారా రుద్ర జలపాతం సగం పైచిలుకు నీటిని తెచ్చి రాజా జలపాతంలో కలుపుతున్నది. రాజా గర్జన నీరు పడిన చోటు నుంచి ఉత్పన్నమవుతుంది. రుద్ర జలపాతం రావణుని వలె పుట్టడంతో అరవటం ప్రారంభిస్తుంది. ఈ రెండు అద్భుతమైన ప్రపాతాలే. కానీ వీరభద్రుని జలామయ జటాజుటాలు మాత్రం అలౌకికమైన అనుభూతిని అప్పుడు నాకు కలిగించాయి. తిరిగి మళ్ళీ ఎన్నడూ ఈ దృశ్యం నాకు తటస్థపడలేదు. ఏ చిత్రంలో కూడా నేనిటువంటి జటలతో వీరభద్రుని చూడటం జరగలేదు. పార్వతి ప్రపాతం ఆఖరున చూస్తాం. స్త్రీ దాక్షిణ్యం చూడగానే మనసుకు స్ఫురిస్తుంది. 10 ఏళ్ల తర్వాత నేను జోగ్ జలపాతాన్ని మళ్లీ దర్శించినప్పుడు రాజా ప్రవాహం బాగా క్షీణదశలో ఉన్నది. వీరభద్రుని జటలు లేవు. రుద్ర చేసే ధ్వని తగ్గకపోయినా ఇప్పుడు జోగ్ జలపాతంతో దాని తాళం కలియటం లేదు. పార్వతి బొత్తిగా కృషాంగి తపస్విని వలె గోచరిస్తుంది. చల్లని నీటి తుంపర్లలోంచి ఉత్పన్నమయ్యే ఇంద్రధనుస్సుల భ్రూవిలాసం పై విచారాలన్నింటినీ విస్మరింపచేసేటంత అందంగా ఉన్నాయి. ఈ శోభ ఏ వైపు నుంచి చూసినా నిత్య నూతనంగా కనిపిస్తుంది. ఇంద్రధనుస్సులు కొత్త కొత్త అందాలను చూపిస్తాయి. మళ్ళీ 10 ఏళ్లకు జోగ్ జలపాతం చూడ్డానికి వెళ్ళినప్పుడు 4 3 పూర్తిగా ఎండిపోయాయి. రుద్ర లేకపోవటంతో సర్వత్రా అక్కడ శ్మశాన శాంతి నెలకొని ఉంది. రాజా ప్రపాతం ఎండిన చోట దిగువను ఒకటి వెనుక ఒకటి బాగా ఎడమిచ్చిన నీటి చాళ్లు ఔరంగజేబు పెరికిన సంభాజీ కనుల వలె భయంకరంగా కనిపిస్తున్నాయి. పార్వతి దక్షయజ్ఞంలో భస్మమైన మూర్తి వలె కనిపిస్తోంది. వీరభద్ర దక్షుని నాశనం చేసిన తరువాత తన స్వామి పత్నిహీనుడైనందుకు కంటతడి పెడుతున్నాడా అన్నట్లు ఉంది. ఇట్టి ఖిన్నత బహుశా మహాభారత సంగ్రామము తరువాత కురుక్షేత్రంలో కూడా కలిగి ఉండదు. షిమోగా సాగరం మీదుగా మేము మొదటిసారి జోగ్ వెళ్ళాము.
అప్పుడు గుజరాతులో కాటకపు దినాలు. రెండవసారి సముద్ర తీరానికి వ్యత్యస్త మార్గం ద్వారా శార్వతి నదిని దాటి వెళ్ళాము. మన పూర్వులు నదీ ముఖంతేవ సముద్రమావిసేత్ అని చెప్పారు. ఈ నానుడికి పూర్తిగా వ్యతిరేకంగా మేము శార్వతి సాగర సంగమం వద్ద నావలో బయలుదేరాము. ప్రవాహానికి ఎదురుగా ప్రపాతం మెట్ల వరకు వెళ్ళి అక్కడ కాలినడకను కొండ ఎక్కి జలపాతం మీదకు సరిగా వెళ్ళి కూర్చున్నాము. ఈ పర్యాయం 3వ మార్గం గుండా ప్రయాణం చేశాము. సిరసి నుంచి సిద్ధపురం మీదుగా మేము బొంబాయి దిక్కుగా జలపాతం చేరాము. రాజా ప్రపాతం మీద ఉన్న పెద్ద శిల మీద ఎక్కి కూర్చుని దిగువనున్న దృశ్యాన్ని గగుర్పాటుతో చూశాము. నెరదలు పడి భయంకరంగా ఉన్న ప్రపాతాన్ని పైనుంచి చూడగానే వదనం భయంతో కంపిస్తుంది. ఈ శిల తన బరువుకి తానే కృంగిపోదు కదా అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ శిలకు దగ్గరలో మరొక చోట వేరే శిల ఉన్నది. అది కూడా పెద్దది, భయంకరమైనది. దానిపై పూర్వపు రాజులెవరో కళ్యాణ మంటపం నిలబెట్టి ఉంటారు. అక్కడ ఉన్న ఫలకంపై 4 చోట్ల స్తంభాలను నిలబెట్టినట్లుగా 4 కన్నాలు ఇప్పటికీ ఉన్నాయి. అటువంటి భయావహమైన చోట కళ్యాణ మంటపం ప్రతిష్ఠించి వివాహం చేసుకున్న రాజు రసికత ఎట్టిదో కదా. అటువంటి రాజును పరిణయం ఆడటానికి కళ్యాణ మంటపంలో కూర్చున్నప్పుడు ఆ రాకుమారికి ఎటువంటి అనుభూతులు కలిగాయో. బీభత్స రసాస్వాదకుడైన ఆ రాజు పేరిట దానిని రాజా ప్రపాతమన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రాజును పెళ్లాడిన పేరు తెలియని రాకుమారిని నేను పార్వతి అని ఎందుకు పిలవకూడదు? పార్వతి జలపాతం వద్ద వారు వివాహం చేసుకున్నారు. ఆమెను పార్వతి అని పిలవటానికి ఈ సమర్థన చాలును. కొండలలో బాగా లోతైన నెరదలను, పగుళ్లను ఇదివరకు చూడకపోలేదు. మసీదులలో గోడలను తొలిచి పెద్ద పెద్ద ఆర్చీలను నిర్మిస్తారు. రాజా ప్రపాతంలోనున్న నెరద లోతు కాలపురుషుని వదన గహ్వరం కన్నా పెద్దది. అందులో పక్షులు అవకాశం దొరికిన చోట తమ తమ నెలవులు ఏర్పాటు చేసుకున్నాయి. ఏరి తెచ్చుకున్న ధాన్యపు గింజలను అందులో నిల్వ చేసుకుంటాయి. బొంబాయి వైపు అంటే ఉత్తరపు దిక్కు నుంచి తృప్తి తీరా చూశాక మోటారు ఎక్కి పూర్వ దిశగా బయలుదేరాము. అక్కడ 2 నావలను కలిపి కట్టి తెప్ప తయారు చేసి దానిని జంగల్ అని కూడా అంటారు. మోటారును దానిపై ఎక్కించి శార్వతి నదిని దాటి దక్షిణ తీరం చేరాము. మైసూరు ప్రభుత్వం అతిథిశాల సమీపం నుంచి మరొకసారి రాజా వదన గహ్వరాన్ని తిలకించాము. 20 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచే రాజా పార్వతి జలపాతాల దృశ్యం దేవదుర్లభమైన దానిని చూశాము. 840 అడుగుల ప్రపాతం చాళ్లు ఎండిన చారికలతో నెరదలలో ఒకటి తర్వాత ఒకటిగా కనిపించాయి. ఇప్పటి దృశ్యం కూడా కావ్యసుందరమే. సృష్టి వైవిధ్యాన్ని సూచించే ఇటువంటి దృశ్యాలు చూడటానికి అరుదుగా లభిస్తాయి. నా మనసులో అలుముకున్న విషాదం ప్రకృతిలో ఛాయామాత్రంగా కూడా ఎక్కడా కనిపించటం లేదు. చెట్లు మామూలుగానే ఉన్నాయి. ఈ లోయలో గోళాకారంగా చంక్రమణం చేస్తూ ఎగిరే పక్షులలో విషణ్ణతాసూచకమైన మార్పేమీ లేదు. ఆకాశంలో తేలుతూ ఈ ఎండిన ప్రపాతం చాళ్లను స్పృశిస్తూ సంచరించే మేఘాలు సైతం గంభీరంగా లేవు. మరి ఈ దృశ్యం రిక్తతకు నేనే ఎందుకింత విషణ్ణభావంతో కృంగిపోవాలి? 20 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఉన్న జల సమృద్ధిని జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నానా? లేక 10 ఏళ్ల క్రితం చూసిన ఇంద్రధనుస్సులు ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయా? ఆనాటి జల సమృద్ధి, వర్ణ వైవిధ్యంతో కూడిన అప్పటి దృశ్యాలలోని చమత్కారం కొంతలో కొంత శాశ్వతంగా లుప్తమైపోయాయనే విషయం బాధ కలిగిస్తోంది కాబోలు. సహస్రాబ్దాలుగా గ్రీష్మ ఋతువులో రిక్తత, వర్ష ఋతువులో శార్వతి కలిగించే జల సమృద్ధి చర్విత చర్వణంగా ప్రకృతిలో మార్పు కలిగిస్తూ వచ్చాయి కాబోలు. ఈ క్రమం సాగుతూ ఉండేది కనుక తత్రక పరివేదన
మూడవసారి జోగ్ ప్రపాత దర్శనానంతరం నాకు దీని ఇతిహాసంలో నూతన అధ్యాయం ప్రకటితమైంది. మైసూరు ప్రభుత్వం ఈ జలపాతం నుండి విద్యుత్ శక్తిని సంగ్రహించాలనే అభిప్రాయంతో బొంబాయి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చర్చలు జరిపించింది. కానీ ఇప్పటి వరకు వారు ఏకాభిప్రాయానికి రాలేదు. ఇందువలన జలోద్భవ విద్యుత్ శక్తి పథకం అమలులోకి రాలేదు. 20 సంవత్సరాల క్రితం ఆ సంగతి విన్నాను. అప్పుడు నేను ఈ ఉభయ ప్రభుత్వాలను భగవంతుడు ఏకాభిప్రాయానికి తీసుకురాకూడదని వాంఛించాను. విద్యుత్ కార్ఖానా నెలకొల్పి దేశ సమృద్ధి పెంచే నెపం మీద పేద ప్రజలను పీడించడం జరుగుతుందని నా భయం. ఇక్కడకు యంత్రాలను తెచ్చి నెలకొల్పటంతో ఈ ప్రపాతం సౌందర్యం శాశ్వతంగా అంతరించిపోతుందని కూడా నా అభిప్రాయం. కానీ అదృష్టవశాత్తు అది నిజరూపం దాల్చలేదు. ఇంజనీర్లు ప్రపాతం ఎగువను ఆనకట్ట కట్టి నీరు ప్రవహించకుండా ఆపుచేశారు. ఈ పని ఇంకా పూర్తి కాలేదు. ఆనకట్ట ద్వారా అరికట్టిన నీటిని 4 కాలువల ద్వారా మైసూరు వైపు మళ్లించి ప్రపాతానికి బాగా దూరంగా ఉన్న కొండ మీద నుంచి ఏటవాలుగా ప్రవహించే 4 కాలువల ద్వారా నీటిని దిగువకు తీసుకువెళ్లారు. నీరు దిగువను చేరే చోట జలోద్భవ విద్యుచ్ఛక్తి యంత్రం స్థాపించారు. మైసూరు రాష్ట్రానికి పూర్తిగా సరిపడ్డ తరువాత హైదరాబాదు రాజ్యానికి కూడా కొంత విద్యుచ్ఛక్తి సరఫరా చేస్తున్నారు. బొంబాయి రాష్ట్రంలోని హొన్నావర్ తాలూకా సరిహద్దు మీదుగా ప్రవహించే శార్వతి నది గుజరాత్కు చెందటం వలన కొన్ని వేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి బొంబాయి రాష్ట్రానికి ఇవ్వవలసి వచ్చినది. కార్వారు జిల్లా ప్రజలకు కోపం వచ్చినది. సముద్ర తీరం కనుక ఉంటే కార్వారు దేశపు వ్యాపారం బాగా అభివృద్ధి చెందేది. కార్వారు జిల్లాలోని కాళి, గంగావలి, అఘనాశిని నదులు 4 నౌకాయానానికి అనుకూలంగా ఉంటే ఈ జిల్లా త్వరగా పారిశ్రామికాభివృద్ధి చెందేది. విద్యుత్ శక్తిని ఇద్దామంటే ఇక్కడ పెద్ద పరిశ్రమలు లేవు. విద్యుత్ శక్తి కనుక లేకపోతే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందవు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగు సామెతలో చెప్పినట్టు పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితేనే కానీ పెళ్లి కుదరదు అన్నట్లుంది. స్వరాజ్యం వచ్చాక కార్వార్ జిల్లాకి ఈ అన్యాయం దూరమై శార్వతి నుండి జలోద్భవ విద్యుచ్ఛక్తి లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇది కాకుండా ఉంచళ్ళో, మాఘోడ్, ఇవి కాక చిన్నవి పెద్దవి జలపాతాలు 4 ఉన్నాయి. శార్వతి నుండి విద్యుత్ లభించగానే దాని సహాయంతో అదేవిధంగా ఇతర జలపాతాల నుండి కూడా విద్యుత్ తయారు చేయటం ప్రారంభిస్తారు. అప్పుడు వర్షం కురిసినట్లుగా విద్యుత్ శక్తి కార్వారు జిల్లాకు సమృద్ధిగా లభిస్తుంది. ఈవేళ కాకపోతే రేపైనా జలపాతాలు కొండ మీద నుంచి పడే చోటల్లో విద్యుత్ శక్తి తయారు చేసే ఏర్పాట్లు మానవులు చేయకుండా ఉండరు. శార్వతి నది నుండి విద్యుత్ తయారు చేయడం ఆరంభించినందువలన జోగ్ ప్రపాతం స్వరూపం, సౌందర్యం కొంచెం కూడా చెడలేదు. ఇది చాలా సంతోషం కలిగించింది. ఆనకట్ట ద్వారా ఎంత నీరు బిగించినప్పటికీ నదీ ప్రవాహంలో తరుకేమీ ఉండదు, సామాన్యంగానే ఉంటుంది. వర్షాకాలం ఆనకట్ట నిండగానే నదీ ప్రవాహం యథాప్రకారంగా ఉంటుంది. ప్రవాహగతిలో కానీ జల సమృద్ధిలో కానీ మార్పేమీ ఉండదు. అనేక వేల సంవత్సరాల నుంచి వేసవి కాలంలో ఎండిపోయే ఈ జలపాతం ఆనకట్ట తలుపులు తెరిస్తే ఎంత ప్రచండ వేగంతో కావాలంటే అంత ఉధృతంగానూ జలపాతాన్ని ప్రత్యక్షం చేసుకోవచ్చు. ఈ దృశ్యాన్ని ఆకాశం నుంచి దేవతలు సైతం చూసి చకితులవుతారు. ఇది మానవ విజ్ఞానం ప్రసాదించిన కానుక. ఏప్రిల్ 1947. ఇది ఎండిన జోగ్ జలపాతం గురించి, జోగ్ ప్రపాతం గురించి, జోగ్ జలపాత పునర్దర్శనం గురించి, ఎండిన జోగ్ జలపాతం గురించి మొత్తం 3 భాగాలుగా. వచ్చేసారి సబర్మతి నదిని గురించి చూద్దాం. అంతవరకు సెలవు.